హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము అల్వాల్ బొల్లారంలోని ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. మీరైతే ఈ హౌస్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలనుకుంటే మా వీడియోని అయితే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు మనం ఈ హౌస్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ఇది వచ్చేసి 204 స్క్వేర్ యార్డ్స్ లో ఉందండి. మనకైతే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి పార్కింగ్ అండి. మనకి పార్కింగ్ లో కూడా ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ తో అయితే చాలా నీట్ గా అయితే ఉందండి. పార్కింగ్ అయితే చాలా స్పేషియస్ గా అయితే ఉంది. ఇందులో బోరు, సంపు అలాగే మంజీరా కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందండి. ఈ గ్రౌండ్ లో వచ్చేసి అయితే 2 BHK, అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి అయితే 3 BHK అయితే ఉందండి. మనకి చుట్టూ సెట్ బ్యాక్ కూడా వదిలారండి ఈ హౌస్ కి అయితే. ఇక్కడ వచ్చేసి అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో మనకైతే ఇప్పుడు హౌస్ చూద్దామండి. ఇది వచ్చేసి హాల్ అండి. మనకైతే టోటల్ గా ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ గా చేశారండి. లోపల కూడా అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా కంప్లీట్ చేశారండి. ఇది వచ్చేసి కిచెన్ అండి. మన కిచెన్ లో కూడా సెల్ఫ్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ ఒకటి అవుట్ సైడ్ వాష్ ఏరియా కూడా ఉందండి. చూడండి, ఇక్కడ ఒకటి అయితే మాస్టర్ బెడ్రూమ్, ఇక్కడ ఒకటైతే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉందండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ నుంచి అయితే విత్ అటాచ్ వాష్రూమ్ కూడా ఉంది. మనకి ఈ హౌస్ లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఈ హౌస్ వచ్చేసి అయితే 100% వాస్తు ప్రకారం అయితే కట్టారు. ఇందులో లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇచ్చారండి. మనకైతే ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి అయితే 26.2 × 70 అండి. మనకైతే వెరీ నియర్ టు కుంపల్లి అలాగే బొల్లారం రోడ్ అయితే దగ్గరలో ఉంటుందండి. జస్ట్ 2 కిలోమీటర్స్ అయితే కుంపల్లి హైవే అండి. అలాగే మనకైతే బొల్లారం అయితే 1 కిలోమీటర్ లో ఉంటుంది. మనకు సుచిత్ర ఎక్స్ రోడ్ అయితే 5 కిలోమీటర్స్ లో ఉంటుందండి. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే జస్ట్ 11 కిలోమీటర్స్ అయితే వస్తుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో చూసినట్టయితే ఫస్ట్ ఫ్లోర్ లో అయితే 3 BHK అయితే ఇచ్చారండి. చూస్తున్నారు కదండి, మనకు మెయిన్ డోర్ చూడండి. ఇది వచ్చేసి హాల్ అండి. మనకి హాల్ కూడా ఎల్ షేప్ లో అయితే ఉందండి. డైనింగ్ ఏరియా కూడా సపరేట్ గా ఉంది. చూస్తున్నారు కదండి, చాలా స్పేషియస్ గా ఉంది హాల్. మనకి ఇక్కడ వచ్చేసి అయితే ఒకటి స్టోర్ రూమ్ కూడా ఇచ్చారండి. ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అండి. మనకి కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ అయితే ఉందండి. ఇది వచ్చేసి పూజ రూమ్ అండి. చూడండి, ఇది వచ్చేసి కిచెన్. మన కిచెన్ నుంచి అవుట్ సైడ్ ఒకటి వాష్ ఏరియా కూడా ఉందండి. ఈ హౌస్ అయితే మంచి ప్రైమ్ లొకేషన్ లో కూడా ఉందండి. మనకి ఈ హౌస్ అయితే తక్కువ బడ్జెట్ లో కూడా వస్తుందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ నుంచి అయితే విత్ అటాచ్ వాష్రూమ్ కూడా ఉంది. మనకి టోటల్ గా ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. విత్ లైట్స్ తో కూడా కంప్లీట్ అయిపోయిందండి. మనమైతే ఈ హౌస్ కి అయితే రెడీ టు మూవ్ అండి. ఈ హౌస్ మీరైతే ఈ హౌస్ ని అయితే విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి అయితే కాల్ చేసి కూడా విజిట్ చేయొచ్చండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. మనకి ఇక్కడ అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కూడా విత్ అటాచ్ వాష్రూమ్ కూడా ఉంది. చూస్తున్నారు కదండి, మనకి ఈ హౌస్ కి అయితే వెంటిలేషన్ కూడా ఉందండి. మీరైతే ఈ హౌస్ ని విజిట్ చేయడం కోసం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి అయితే కాల్ చేసి విజిట్ చేయొచ్చండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఇది వచ్చేసి అయితే గెస్ట్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదండి, అన్ని రూమ్స్ కూడా మంచి స్పేషియస్ తో తెచ్చాయండి. ఇక్కడ వచ్చేసి అయితే ఒకటి కామన్ వాష్రూమ్ కూడా ఉందండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా ఎవరైనా ఇలాంటి ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మా వీడియోకి ఒక లైక్ చేసి అయితే మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.